నమస్తే సార్. ప్రస్తుతానికి ఇప్పుడైతే భూమి పూజ కూడా కార్యక్రమం ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. మరి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ ఇష్యూ అనేక సంవత్సరాలకెళ్ళి ఏదైతే ప్రజలు హాస్పిటల్ సంబంధించి కొత్త బిల్డింగ్ కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ ఉండే, దాన్ని అయితే ప్రభుత్వం ఏర్పడంగానే ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. అతి త్వరలో ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసుకొని ఏదైతే పేద ప్రజలకి అదేవిధంగా అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండే విధంగా, ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున అటు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు ఎక్కువ మటుకు డాక్టర్స్ ఉన్నారు. ఈరోజు అందరు డాక్టర్స్ని కూడా సరే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని డాక్టర్స్ మోర్ దెన్ 18 మెంబర్స్ ఉన్నారు. అందరితో కూడా డిస్కస్ చేసి ఏ రకమైన ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఏ రకంగా హాస్పిటల్ని రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక 10 to 12 టైమ్స్ దానికి అప్రోచ్ రోడ్స్ పైన దానికి సంబంధించిన ప్లాన్ పైన డిస్కస్ చేసి, ఎందుకనంటే విద్యా వైద్యం రెండు ఏదైతే సంబంధించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి, ముఖ్యంగా ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వైద్య రంగంలో మెరుగు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దామోదర రాజనరసింహ గారిని వైద్యశాఖ మంత్రిగా నియమించి మానిటర్ చేస్తూ ఏదైతే సంబంధించి అన్నింటినీ కూడా రీకన్స్ట్రక్షన్ కొత్త హాస్పిటల్స్ తీసుకురావడం జరుగుతుంది. 100% సంవత్సరం లోపలనే హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మొత్తం దాని ప్లాన్ దాని అన్నిపైన సంబంధించి అది మొత్తం ఎన్ని ఏకర్స్లో మోర్ దెన్ 20 ఏకర్స్లో దాంతోపాటు డెంటల్ కాలేజ్ కూడా ఇదే ప్రెమిసెస్లో డెంటల్ కాలేజ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కంప్లీట్గా స్ట్రక్చర్ అంతా అయిపోయాక ఉన్న జ్యూరిడిక్షన్ రోడ్ అప్రోచ్ అయిపోయాక మోర్ దెన్ 20 ఏకర్స్ పైన హాస్పిటల్ ఉంటుంది. సార్, చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒకవైపు నుంచి ఉపాధి పోతుంది, పక్కన కూడా మొత్తం ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖాళీ చేసే సమయం కూడా రానుందని చెప్పొచ్చు. ఒకటి 2 ఇష్యూస్. ఒకటి హాస్పిటల్ని తీసుకొని రావడం వలన ఏదైతే సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అంటే అతి దగ్గర ఉన్న ఏదైతే ఇమీడియట్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఏదన్నా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా డెవలప్మెంట్ జరగాలనంటే 100% డెవలప్మెంట్ జరగాలంటే సిటీ మధ్యలో ఉస్మానియా హాస్పిటల్ని పెట్టాల్సిన అవసరం. సో ఉన్న స్థలంలో విచ్ ఇస్ ఫీజిబుల్, విచ్ ఇస్ రిక్వైర్డ్ దాంట్లోనే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏదైతే ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇతర సౌకర్యాలు వారికి ఏమి కల్పించాలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతారు. వారు ఏదైతే రిప్రజెంట్ చేసినా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఇది ప్రజల బాగు కోసం తీసుకొచ్చే ఒక హాస్పిటల్, ఇది ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్. ఎన్నో రోజులకెళ్ళి ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ కావాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసుకోరు. సో దీన్ని తీసుకురావడంలో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా తప్పనిసరిగా ప్రభుత్వం అవన్నింటినీ కూడా రిజాల్వ్ చేసి అతి త్వరలో ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తారు. సరే, అలాగే ఇప్పుడు రోడ్డు ముఖ్యంగా ఇక్కడ సమస్య అంతా కూడా రోడ్ అని చెప్పొచ్చు. మరి రోడ్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు ఉందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు. మీరు ఏదైతే సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఈ ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి ఏదైతే సంబంధించిన మొత్తం కూడా ఏ రకంగా అప్రోచ్ రోడ్ ఉంటుంది, ఎంత ఉంటుందని చాలా స్పష్టంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని క్లియర్గా విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎంత రకంగా ఉంటుంది అప్రోచ్ రోడ్, ఏ విధంగా ఉంటుంది హాస్పిటల్కి ఏదైతే అవసరమో, ఎమర్జెన్సీకి ఏదైతే అవసరమో, ప్రజలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా 2 వెహికల్ ప్యాసేజ్ కానీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క రోడ్డు విస్తరణ కూడా జరుగుతుంది. ఏదైతే సంబంధించి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా ఒక కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా అత్యాధునికమైన ఏదైతే సంబంధించి పరికరాలతోటి ఒక మంచి ఆసుపత్రి ఇక్కడ రాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.